మీరేం చెప్తారు మీ పిల్లలకి, భార్యలకు? మీ తమ్ముడు ఉన్నాడా? మీ డాడీ, మీ మమ్మీ? ఒకవేళ రేపు, అంటే తప్పుగా అనుకోకండి, మనమే కదా, మనం నేనున్నాను, నేను రేపే చనిపోతానని నాకు తెలిసింది అనుకోండి, నా భార్య పిల్లలతో ఏం మాట్లాడతాను నేను? జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అక్కడ డబ్బులు దాచిపెట్టా, ఇక్కడ డబ్బులు దాచిపెట్టా అనుకుంటుంటా. కానీ జోకులు వేసుకుంటా, పరాజకాలు ఆడుకుంటా, ఎంజాయ్ చేద్దాం అన్న కదా. చివరి మాటలు ఎప్పుడైనా చాలా ప్రాముఖ్యమైనవి కదా, చివరి మాటలు. అవునా కదా? అపోస్తలుల్లో చివరిగా చనిపోయిన వ్యక్తి యోహాను. చివరిగా చనిపోయాడు ఆయన. ఆయనను అపోజల్ ఆఫ్ లవ్ అంటాం, ప్రేమ అపోస్తలుడు అంటాం. పేతురుని అపోజల్ ఆఫ్ హోప్ అంటాం, నిరీక్షణ అపోస్తలుడు. పేతురు తన పత్రికలు 2 కూడా నిరీక్షణను గుర్తించడానికి రాశాడు, నిండు శ్రమలలో ఉన్న వారికి నిరీక్షణ కోసం. యోహాను మీరు చూడండి, పత్రికలైన యోహాను రాసినవన్నీ కూడా చివరిలో ఉంచబడతాయి. ఇప్పుడు సువార్తల్లో చివరి సువార్త ఏంటి? యోహాను సువార్త. పత్రికలలో చివరి పత్రికలు ఏంటి? యోహాను పత్రిక కాదా? పత్రికలు మధ్యలో యోధా ఉంటుంది, కానీ చివరి పత్రికలు ఏమున్నాయి? 3 యోహాను పత్రికలు. బైబిల్కి చివరున్న గ్రంథం ఏంటి? ప్రకటన. ఈ యోహాను రాసేవన్నీ కూడా అల్టిమేట్, ఫైనల్గా రాస్తాడు. యోహాను సువార్త ఎందుకు రాశాడంటే, యేసే ప్రభువని మీరు విశ్వసించున్నట్లు ఈ సంగతులు రాయుచున్నాను అన్నాడు. సువార్త రాశాడు యోహాను సువార్తలు, సాల్వేషన్. యోహాను పత్రికలలో ఆ రక్షణను కొనసాగించుకోవటానికి కావలసిన దినుసులు అందించాడు. దినుసులు అంటే మీకు తెలుసు కదా, అంటే కూరలో అవి వేస్తూ ఉంటాం కదా, ఇంగ్రీడియంట్స్. పోపు సామాన్ అంటారు కదా, పోపులు, అట్లా కూర టేస్ట్ రావటానికి స్పైసీస్. రక్షణ ఎలా పొందాలో సువార్త రాశాడు, రక్షణను కొనసాగించుకోవటానికి పత్రికలు రాశాడు. యేసు మొదటి రాకడ గురించి యోహాను సువార్త రాశాడు. ఆ సువార్త నమ్మిన వారు ఎలా ప్రవర్తించాలో పత్రికల్లో చెప్పాడు. యేసు ప్రభువు వారు 2వ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఆయన అన్నీ కూడా అల్టిమేట్ ఉంటాయి. ఇప్పుడు పత్రిక ప్రారంభిస్తూ, యోహాను మొదటి పత్రిక ప్రారంభిస్తూ ఒక అంశంతో ప్రారంభించాడు. ఎప్పుడైనా లెటర్ రాసినప్పుడు ప్రాముఖ్యమైన వాటిని ఫస్ట్ రాస్తాం, అంతేనా? లెటర్ చదువుతుంటే లాస్ట్కి ఏం రాస్తాం అంటే, మన వాళ్ళందరూ అన్నట్టు చెప్పరా అంటాం. లేక లెటర్ రాసే ప్రారంభంలోనే మన వాళ్ళందరూ బాగున్నారా, వాళ్ళందరూ అన్నట్టు చెప్పు అని చెయ్యం కదా. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అని పెడతాం, లెటర్ రైటింగ్లో ఉంటుంది కదా సబ్జెక్ట్ అని. పత్రిక ప్రారంభించేటప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన వాటినే మనం ప్రస్తావిస్తాం. ఆ తరువాత ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మామూలు విషయాలు ప్రస్తావిస్తూ వెళ్తాం. యోహాను పత్రిక రాస్తున్నాడు. యోహాను అందరికంటే చివర చనిపోయిన అపోస్తలుడు. చాలా సంఘ చరిత్రను చూసిన వాడు, దాదాపు 100 సంవత్సరాల చరిత్రను చూశాడు యోహాను. ప్రేమ అపోస్తలుడు అంటారు. ఆయన 3 అంశాలు ఆయన సువార్తలో కానీ పత్రికల్లో కానీ. ఒకటి లైట్, 2వది లైఫ్, 3వది లవ్. మొదటిది లైట్, రెండవది లవ్, ప్రేమ, 3వది లైఫ్, జీవం గురించి. యోహాను సువార్తలో 1 నుంచి 12, 11 అధ్యాయాలేమో వెలుగు 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 అని ఉంటుంది ఎక్కువ. 12 నుంచి 18 అధ్యాయాలేమో ప్రేమ, అప్పర్ రూమ్ సెరమనీస్ అన్నమాట, అంటే మేడగదిలో చెప్పినవి ప్రేమ గురించి చెప్పాడు. నేను మరలా చెప్తున్నాను, చివరి కాలంలో చెప్పే వాటి మీద మనం చాలా దృష్టి నిలపాలి. అప్పుడు ఎవరు జోకులు మాట్లాడరు, లైఫ్లో అత్యంత సీరియస్ విషయాలే మాట్లాడతారు. యేసు ప్రభువు వారు తాను లోకమును విడిచిపెట్టవలసి ఉన్న గడియ వచ్చనని ఎరిగి వెంటనే లేచి తువాలు కట్టుకొని వాళ్ళ కాళ్ళు కడిగాడా లేదా? అంటే మీరు ప్రభువును బోధకున్నైనా నేనే ఇలాగుంటే మీరు ఖచ్చితంగా ఒకరి పాదాలు ఒకరు కడుగు, అంటే ప్రేమించే
ప్రేమించుకోవాలి. ప్రేమ గురించి చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని. 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థించాడు. మనకి ఎట్లుంటుందంటే, ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఆయన ప్రార్థన అంశాలు ఏముంటాయో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందా, ఉండదా మనకి? వేటి కోసం ప్రార్థన చేస్తాడు ఆయన ఎక్కువ? ఆయన ప్యాషన్ ఏంటి? వేటి కోసం ఆరాటపడతాడు? ఇప్పుడు పేతురు ప్రార్థించినట్లుగా ఉంది, కానీ పేతురు ప్రార్థనా అంశాలు మనకు కనబడవు బైబిల్లో. పేతురు 3 గంటలకు ప్రార్థనా సమయమున వెళ్ళి ప్రార్థించిన ఉంది. ఏం ప్రార్థించాడు, వేటి కోసం ప్రార్థించాడో మనకు తెలియదు. పౌలు ప్రార్థనలు ఒక 2 అంశాలు ఉన్నాయి. ప్రార్థనా అంశాలు ఏమేమి పెడతామో మనకే తెలియదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పౌలు ప్రార్థించిన ప్రార్థన అంశాలు ఉన్నాయి, కొన్ని తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా అంశాలు 17వ అధ్యాయం, ఒక అధ్యాయం మొత్తం రాశాడు యోహాను. అంటే యేసే ఆ అంశాల కోసం ప్రార్థించాడు అంటే మనం ఎంత చేయాలి? అవునా కాదా? దేవా, నువ్వు నేను ఏకమై ఉన్నలాగున నా యందు విశ్వసించు వీరందరూ కూడా ఏకమై ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, చివరిలో ఇక చనిపోతాడని ఎరిగినప్పుడు ఆయన చేసిన ప్రార్థన అంటే అది ఎంత ప్రాముఖ్యమైంది. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు యోహాను పత్రిక రాస్తూ మొదలు పెడుతూ మీ దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన ఉండొచ్చు, నా దృష్టిలో వేరే అంశాలు ఉండొచ్చు, మీ దృష్టిలో వేరే అంశాలు ఉండొచ్చు. ఏదైతే అత్యవసరమో దాన్నే మనం ప్రస్తావిస్తాం. ఏదైతే అత్యవసరమో లేఖలో దాన్నే మొట్టమొదటిగా రాస్తాం. యోహాను మొదలు పెడుతూ క్రైస్తవ జీవితంలో అనేకమైనవి ఉన్నాయి, చాలా అవసరమైనవి. ఆత్మవరాలు అవసరమా లేదా? అవసరమా లేదా? క్రైస్తవ జీవితంలో ప్రేమ అవసరమా లేదా? అవసరమా కాదా? సండే స్కూల్ జోక్ ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే యోహాను ఏది మొదలుపెట్టినా ప్రేమే. ఇక అన్నిట్లల్లో ప్రేమ గురించి రాశాడు అంతే. అపోజల్ ఆఫ్ లవ్ సండే స్కూల్ స్టోరీ ఉంటుంది. మా పాప ఒకసారి చెప్పింది, వాళ్ళ సండే స్కూల్లో చెప్పింది. అపోస్తల్ అదే జాన్ దగ్గరికి వెళ్ళి, ఏం తాత నువ్వు ఎప్పుడు చూసినా ప్రేమ 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 అని రాస్తావేంటి అని అడిగితే ఆయన అన్నాడట, అదొక్కటి ఉంటే అన్నున్నట్టేనమ్మా అన్నాడట. అదొక్కటి ఉంటే అన్నున్నట్టే, ప్రేమ ఒక్కటి ఉంటే చాలదా? మర్మములన్నీ ఎరిగినను, కొండలను పెగిలింపగల విశ్వాసము కలిగి ఉన్నాను, ప్రేమ లేని వాడినైతే అదొక్కటి ఉంటే అన్నున్నట్టే అన్నాడట. సో యోహాను పత్రిక రాస్తూ ఏదైతే అత్యంత ప్రాముఖ్యమైనదో దాన్ని ప్రస్తావించాడు. మీకు ఇంపార్టెన్స్ అర్థం కావటం కోసం చెప్తున్నా. మరలా జస్ట్ రిపిటీషన్స్ ఆర్ ఇంటెన్షనల్. ఊరికి చెప్పిందే చెప్తే నేను అనుకోకండి, జస్ట్ టు రీఇన్ఫోర్స్ ద మ్యాటర్. మీరు మరణ పడక మీద ఉన్నప్పుడు మీరు చెప్పేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలే. దాదాపు 100 సంవత్సరాల చరిత్రను చూసిన యోహాను పత్రిక రాయటం ప్రారంభిస్తూ వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే సహవాసం గురించి చెప్పాడు. అది పాయింట్. మీరు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మీరు ఇప్పుడు ఈ తరగతిలో రెఫరెన్సులు చదువుతూ ఉండాలి. ఎందుకంటే మీరు ఖాళీ ఉన్నారు అనుకోండి, నిద్రమత్తుగా ఉంటారు. మీరు సహోదరులు ఒకటి, సహోదరులు ఒకటి. ఇప్పుడు మీరు 2 రోజులు చూస్తారు, నేను మీతో ఎక్కువ చదివించట్లే. ఎందుకంటే ఫస్ట్ సుబ్బారావు గారు చెప్తా ఉన్నారు, తర్వాత ఇమ్మానుల్ గారు చెప్తా ఉన్నారు. 3 నా టైం వచ్చేసరికల్లా మీరు అలర్ట్గా ఉంటారు, మీరు నిద్రపోతుంది మీరేమి. అందుకే నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను, రెఫరెన్స్లు చూపెట్టట్లేదు. ఇప్పుడు కొంచెం నిద్ర మత్తులో ఉంటాం కనుక మీరు రెఫరెన్స్లు తీసి చదువుతూ ఉండాలి. రైట్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నేనే చదువుతాను, మీరందరూ మీ బైబిల్లో చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే
తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మీ సంగతులను రాయుచున్నాము. 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా. సహవాసం కలిగి ఉండకపోతే వచ్చే ఫలితాలు, సహవాసం కలిగి ఉంటే ఎలా ఉంటుందో యోహాను సువార్త అంతా కూడా ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్ట్ టాపిక్ ఎంచుకున్నాడు, దాన్నే ఎక్స్ప్లోర్ చేస్తూ పత్రిక అంతా రాశాడు. ఆ వెలుగులో యోహాను పత్రిక అంతా చదవాలి, సహవాసం వెలుగులో చదవాలి. ఎన్నో అంశాలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. కానీ యోహాను తన అవసాన కాలంలో తన చివరి పత్రిక అంటే పత్రిక 1 యోహాను రాస్తూ సహవాసం అనే టాపిక్ ఎంచుకున్నాడు అని అంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమవుతుందా? అన్యోన్య సహవాసం కలిగి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మీకు అర్థమవుతుందా? ప్రేమే సమస్తం అంటాం. మంచిది ప్రేమ, సహవాసం కావాలి. సహవాసం అని అంటే అందులో ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. సహవాసంలో ఉన్నప్పుడు ప్రాముఖ్యమైనవి రెండే. ఎందుకు ఆ అంశాలే ప్రాముఖ్యమైనవి అనుకోవాలి అని అంటే యేసు ప్రభువు వారు తన అవసాన కాలంలో ఆ 2 విషయాలనే శిష్యులకు ప్రత్యేకించి బోధించాడు. నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుడి అని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. క్రొత్త ఆజ్ఞ ఇది. పాత ఆజ్ఞ ఏంటి? పాత ఆజ్ఞ ఏంటంటే నిన్ను అని నీ పొరుగు వారిని. కొత్త ఆజ్ఞ ఏంటి? నేను మిమ్ముని ఎట్లా ప్రేమించాను. నువ్వు ఎట్లా ప్రేమించావు ప్రభు మమ్మల్ని? ఏం పేతురు, ఊరికే నువ్వు నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటావు, అది నీకు దూరం అవును కాక అంటావు, నన్ను గద్దిస్తావు, నేను ప్రేమించలేదా? నువ్వు నన్ను కరెక్ట్ చేస్తాను, నువ్వు నా సంఘానికి రాకు అన్నా నిన్ను ప్రేమించలేదా? యాకోబు యోహానులు మీరిద్దరు ఉరిపెడే వాళ్ళు. అసలు నా మనసు ఏంటో మీరు గ్రహించరు. మీరు ప్రభువా మనల్ని వాడు చేర్చుకోలేదు, ఆకాశం నుంచి అగ్ని దించి, మళ్ళీ అగ్ని దించి కూడా కాదు, ఏలియా అగ్ని ఎట్ట దించాడో అట్లా వాక్య ప్రకారమే వీళ్ళని నాశనం చేసేద్దామా అని అంటే యేసు ప్రభువు వారు గర్తించాడు. మనిషి కుమారుడు రక్షించడానికి వచ్చాడు కానీ నశింపజేయటానికి. ఏమి ఇస్కరియోతు, నువ్వెవరో నాకు తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తూనే, నేను బయట వేయలేదు. ఇస్కరియోతు, నేను బయట వేయలేదు. ఎప్పుడు నేనెప్పుడు చెప్పలేదు వీడు నన్ను పట్టిస్తాడు అన్న సంగతి నేను చెప్పలేదు. ఆ తర్వాత యేసు ప్రభు వారి ప్రేమ రియలైజ్ అయ్యి ఇస్కరియోతు వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. అంటే యేసు ప్రభు వాడు చచ్చేంత ప్రేమించిండు అన్నమాట. ఎంత ప్రేమించిండు? ప్రేమతో చంపేసిండు అని. అంతే, ఏమీ పగ తీర్చుకోలే, ప్రేమించాడు. ఆ ప్రేమ ఈరోజు కాకపోయినా రేపు అర్థమైంది ఇస్కరియోతుకి, అరే ఇంత మంచోడే. మీరు చూడండి, యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి పిలాతు ఆ మందిరంలోనికి తోడుకొని వెళ్తున్నారు. 3వసారి కోడి కూసింది. 3వసారి కోడి కూసినప్పుడు అక్కడ రాయబడింది, యేసు ప్రభు వారట ఒకసారి పేతురికి ఇట్లా చూశాడట. ఎట్లా చూశాడు? జస్ట్ 1 లుక్. పోత 3వసారి కోడి కూసరికి ఇట్లా చూశాడు. అబ్బా, ఆ చూపుకి గుండె పగిలిపోయింది పేతురికి. అరే అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇట్లా చూశాడు కదా అని చూసుంటాడా? యేసు ప్రభు వారు ఎట్లా చూసుంటాడు? నమ్మక ద్రోహి, చూసినావా, నేను ఎరగనంటవా నువ్వు అని చూసుంటాడా? ఆయన దయగలిగి మాట్లాడేవాడు. ఆయన చూపులు ప్రేమ కలిగినవి. అబ్బా, ఆ చూపుకి పేతురు గుండెలు బద్దలైపోయినాయి. మీకు అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించాను పేతురు? సహవాసంలో ఉన్నప్పుడు ఒకరినొకరు భరించుకోవటం నేర్చుకోవాలి, ఒకరినొకరు సహించుకోవటం నేర్చుకోవాలి. నీకంటే తక్కువ ప్రార్థన పనులు కావచ్చు,
లేదా నీలాంటి వ్యక్తిత్వమే ఆ వ్యక్తికి ఉండకపోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, పేతురు వ్యక్తిత్వం వేరే, ఎవరు యాకోబు యోహానుల వ్యక్తిత్వం వేరే, పాపం అందరే ఎప్పుడు జనాలలో ఉంటా ఉంటాడు, అందరే వ్యక్తిత్వం వేరే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరిద్దరిని పంపాడు కదా. ఈ యోహానేమో ఎప్పుడు ఎక్కడ అనుకుని ఉండేవాడు, యేసు రొమ్మును ఉండేవాడు. నేను అనుకుంటాను ఇద్దరిద్దరిని పంపేటప్పుడు పేతురు ఇట్రా, యోహాను మీ ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు వ్యక్తిత్వాలు ఎట్లా? ఈయనో చాలా నెమ్మదస్తుడు, ఈయనేం ఆగుతాడా? అయిపోవాలి, కత్తి తీసి నరకటమేనా? ఆవేశపరుడు అదే పేతురు. అన్ని వ్యక్తిత్వాలను భరించి వాళ్ళని కలిపి ఉంచాడు. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అట్లా ప్రేమించుకోండి, అప్పుడు మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం పురుషులు చదవండి. మీరు రాసుకున్నారు కదా, ఇక్కడ ఉందిగా. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు 12వ వచనం. ఇది లేడీస్ ఎవరైనా చదవండి అమ్మా. అమ్మా ఎవరు చదవండి అమ్మా. 12 1 కొరింథీ 14:12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునకు విస్తరించున్నట్లు. ఇప్పుడు 1వ వచనానికి 2వ వచనానికి తేడా ఏం కనిపిస్తుంది మీకు? ప్రేమ కొరకు ఏం చేయాలి? వరముల కొరకు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. వరముల కొరకు ఏం చేయాలి? వరముల కొరకు ప్రయత్నం చేయాలి అంతే. ఎందుకంటే వరములు లేకుండా సంఘము క్షేమాభివృద్ధి నొందదు. మీకు అర్థమవుతుందా? అసలు ఆ పదమే సెల్ఫ్గా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి అంటే కష్టపడి ఎట్ట ప్రేమిస్తా సార్? ప్రయాసంతో ఎట్ట ప్రేమిస్తా నేను? అసలు నువ్వు నాకు ఒక పంటికి పులుసులాగా ఉన్నావు, కంటికి పొగలాగా ఉన్నావు, నాకు ఇబ్బంది, నువ్వు కనపడుతున్నా ఇబ్బంది, నాకు చాలా ఇబ్బంది. కానీ ప్రేమించటానికి ప్రయాసపడాలి. మీకు ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. ప్రేమ కొరకు కష్టపడు. వరాల కోసం కాదు కష్టపడాల్సింది. వరాల కోసం కష్టపడతాం మనం, ప్రేమించడానికి కనీసం ప్రయత్నం కూడా చెయ్యం. అక్కడ పౌలు చెప్తున్నది ఏంటంటే ప్రేమ కోసం ప్రయాసపడు. మనం ఎప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమాధ్యాయమా కాదా? ఎక్కడ చదివిపిస్తాం దాన్ని? పెళ్లి ప్రసంగం చేస్తాం, భార్యాభర్తలు చెప్పడానికి భార్యాభర్తలు చెప్పడం ప్రేమ కలిగి ఉండాలని పెళ్లిళ్ళలో చదివిపిస్తూ ఉంటాం, కొత్త నూతన వధువులకు చెప్తా ఉంటాం. కానీ సంఘము కలిసి చదువుకోవలసిన అధ్యాయం అది. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. వరముల కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. పెద్ద ఇప్పుడు నిన్న చెప్పారు కదా, ఆయనకు నచ్చి నీకు ఇస్తాడు గిఫ్ట్, వరం ఆయన ఇస్తాడు. ఇచ్చింది నువ్వు అభ్యాసం చేయి, జస్ట్ అంతే. ప్రయాసపడటం, ప్రయత్నం చేయటం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలా. నీకు ఆయాసకరంగా ఉంటుంది. అందరు నీలాగా ఎందుకుంటారు సంఘంలో? లేదు, అందరూ నీలాగే ఎందుకు ఉండాలి సంఘంలో? యేసు ప్రభు వారి సంఘంలో అందరూ ఒకటే మెంటాలిటీయా? ఉండరు కదా. అయితే ఎప్పుడు ప్రేమించగలం, అందరం ఒకేలాగా ఎప్పుడు ఉండగలం అని అంటే అసలు మన పిలుపు ఏంటో మనం స్పష్టంగా గ్రహించాలి. నిన్న వచనం టచ్ చేసి వదిలిపెట్టాను. అందరం ఒకేలాగా ఎట్లా ఆలోచించగలం? పుర్రెకో బుద్ధి, జీవకో రుచి, అంతేనా కాదా? అందరం ఒకేలాగా ఆలోచించలేము. నీ ఆలోచన నీకుంటుంది, నా ఆలోచన నాకుంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రైట్ ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రైట్ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మూర్ఖత్వం. ఇది నలుపా తెలుపా? నలుపు. నీ నలుపు అంటాను, నువ్వేంటంటే తెలుపు అన్నా అంటాను. నేనేం చెప్తా నీకు? మూర్ఖులు ఎదుర్కోలేము. సామెతల్లో ఉన్నది, పిల్లలు పోగొట్టుకొని బొబ్బరించుచున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖుని మాత్రం. అందరం ఒకేలా ఎప్పుడు ఉండగలం అంటే 1 కొరింథీ 1:9 అది మన ప్రాథమికమైన పిలుపు. నువ్వు రక్షించబడింది దేనికి?
నువ్వు రక్షించబడింది దేనికి? పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్. పరలోకం పోవడానికా? పరలోకం పోవడానికా? అక్కడ చెప్పాడు 1:9. 8వ వచనం కూడా చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతం వరకు స్థిరపరుస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా స్థిరపరుస్తాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అని 3 చోట్ల ఉంటుంది బైబిల్లో, కొత్త నిబంధనలో. దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు అనంటే కుమారుని సహవాసానికి పిలిచాడు కనుక, కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు కనుక, ఆ కుమారుని దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని అంతం వరకు స్థిరపరుస్తాడు. ఇక్కడ ఒక నమ్మదగిన వాడు. ఇంకొకటి దగ్గర 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి, 13వ వచనం. సాధారణముగా, మీరు చదవండి పురుషులు ఎవరైనా, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. మీకు అర్థమైందా? దేవుడు నమ్మదగిన వాడు. ముళ్ళు ఇక్కడ గుచ్చుకుంటుందా, కింద కాలు గుచ్చుకుంటుందా? ఒకవేళ ముళ్ళు ఏడ గుచ్చుకుంటే ఎట్లుంటది? దేవుడు పర్ఫెక్ట్గా పెట్టాడు. కింద కాలి శరీరం ఎట్లుంటుంది? మందం ఉంటుందా, ఇట్లా స్మూత్గా ఉంటుందా? కింద మందం ఉంటుంది, ఇక్కడ ఉండదు మందం. ముళ్ళు కింద గుచ్చుకుంటే ఏం కాదు. కరెక్ట్. దేవుడు నమ్మదగిన వాడు. మన జీవితంలోనికి ఏదైనా సమస్య వచ్చిందంటే అది నువ్వు భరించగలవు గనక నీకు వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకే రావాలా ఇంత సమస్య, ఆ పక్కనే చూడు ఎంత బాగున్నాడు అంటే, ఆడికి రాదు ఆ సమస్య. ఎందుకు రాదంటే ఆ వ్యక్తి భరించలేడు గనక ఆ సమస్య అక్కడికి రాదు. మీరు గుండెలు ఆగొద్దు ఎప్పుడు. మీరు ఏదైనా సడన్గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది కుటుంబంలో కానీ ఇంకేదైనా, మీరు ఈ వచనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడు. ఇది నేను సహించగలను గనకనే నాకు ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టాడు. ఈ సమస్యను బట్టి నేను గుండెలు చచ్చిపోకూడదు. అర్థమైందా మీకు? నిలబడాలి. దేవుడు నమ్మదగిన వాడు. అంతము వరకు మిమ్మల్ని నిరపరాధులుగా నిలబెడతాడు. ఒకవేళ మరి ఆ జర్నీ వరకు మధ్యలో శోధనలు కలిగితే దేవుడు నమ్మదగిన వాడు. మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువ రానియడు. నీకే ఎందుకు ఆ సమస్య వచ్చిందంటే, నువ్వు భరించగలిగిన శక్తి ఉన్నవాడివని దేవుడికి తెలుసు కనుక నీకు ఇచ్చాడు ఆ సమస్య. మీకు అర్థమవుతుందా? తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ తెస్స 5వ అధ్యాయము. ఇప్పుడు ఎవరు చదవాల్సింది? స్త్రీలు. 3వ వచనం 3:3. 2వ తెస్స 3:3. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి, నీకే నువ్వు చూసుకోకు. ఆయన నమ్మదగిన వాడు. ఇప్పుడు పాపాల విషయంలో మాట్లాడుతూ కూడా యోహాను ఏమన్నాడు? ఇక్కడ నువ్వు చాలా పాపి, ఘోరమైన పాపివి చెప్పా, నిన్న అంత పాప ఎవరు వాస్తవంగా అని నువ్వు అనుకోవాలంటే నిజమే. దావీదు పాడుకున్నాడు కదా, ప్రభువా రహస్యంగా జరిగించిన పొరపాటులను, దేవా నువ్వు పొరపాటులను కనిపెట్టి చూస్తే నీ సన్నిధిలో ఎవరు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు క్షమాపణ నీ యందు దొరుకుతున్నది అన్నాడు. ప్రభు బలలో నువ్వు పాల్పొందుతున్నావు. ఏం పరీక్షించుకోవాలంటే, పరీక్షించుకోవాలి, 2 విమర్శించుకోవాలన్నాడు. విమర్శించుకోవడం ఏంటంటే, దేవా నన్ను క్షమించు, కానీ నన్ను నువ్వు క్షమించదు ప్రభు, నా అంత దుర్మార్గుడు ఎవరు లేరు. పంది బురదలో దొర్లిటకు మళ్ళినట్టును, కుక్క తన వాంతికి తిరిగినట్టును ఊరికే వద్దనుకునే చేస్తాను నేను. సర్లే నేను క్షమిస్తలే అంటే నువ్వు అనాలి, వద్దు ప్రభు క్షమించొద్దు, నా అంత ఎన్నిసార్లు అనేది. అంటే ఇక్కడ పాపాలు క్షమించబడటం అనేది నీ పెర్ఫార్మెన్స్ మీద లేదు. అక్కడ అన్నాడు 1 యోహాను 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు.
నువ్వు నీకెళ్ళి 10 సార్లు చూసుకుంటే నువ్వు నీ వైపు 10 సార్లు చూస్తే యేసు ప్రభు వైపు 100 సార్లు చూడాలి. దేవా నీతో కలిసి తిరుగుతాను నేను. అసలు నా జీవిత లక్ష్యమే క్రీస్తుతో సహవాసం. దేనికి పిలిచాడు ఆయన నిన్ను నన్ను? ఎవరితో సహవాసం? నిన్న మీకు చెప్పే ఆ చతుర్కోణ సహవాసం ఉంటుంది. 1 క్రీస్తుతో సహవాసం, 2 తండ్రితో సహవాసం, దీవెనలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ సహవాసం, తర్వాత సంఘ సహవాసం కదా. ఇప్పుడు మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, సిలువ ఉంటుంది కదా, సిలువలో అడ్డకర్ర ఒకటి నిలువు కర్ర ఒకటి ఉంటుంది కదా. నిలువుది పొడి ఎక్కువ ఉంటుందా, అడ్డం ఎక్కువ ఉంటుందా? నిలువుదే కదా. ఇదిగో సంఘం అని అంటే మనందరం క్రీస్తు సిలువ గుర్తా లేదా? క్రీస్తు సిలువ ద్వారానే కదా మనం రక్షించబడ్డది. సిలువ ద్వారానే కదా సంఘం అనేది ఏర్పడ్డది. మనం సిలువ వైపు చూడాలని వద్దా? మోసే సర్పమును ఎత్తినట్లుగా నేను పైకి ఎత్తబడతా అన్నాడు కదా. నా వైపు చూసిన వారు రక్షించబడతారు. ఇప్పుడు సిలువను మీరు గుర్తుపెట్టుకోండి. సిలువలో నిలువు కర్ర అనేది దేవుడు అంటే మీకు గుర్తుంచుకోవడానికి చెప్తున్నట్ల. అర్థమైందా? సహవాసం ఎట్లుండాలంటే ఈ నిలువు కర్ర అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఎక్కువ సహవాసం, ఈ అడ్డంగా ఉండేది సంఘం అనుకోండి. ఎప్పుడు నువ్వు సంఘంతో సహవాసం చేయగలవు అని అంటే వ్యక్తిగతంగా నువ్వు ఇగో ఈ వీళ్ళతో సహవాసం చేసినప్పుడు. నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తుంటావు. ఇప్పుడు నువ్వు నాతో సహవాసం చేస్తావు, మీరేం పని చేస్తారు అంటే కార్పొరేషన్ వల్ల. ఓకే, నేను నీతో మాట్లాడితే నువ్వు నాతో ఏం చెప్తావు? సాయంత్రం డ్యూటీకి పోయి వచ్చావు అన్న, ఏం సంగతి అన్నా అంట. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతారు? మా ఆఫీసర్ వేస్ట్ గాడు అన్న, అయ్యా తెచ్చిండు నన్ను అనవసరంగా తెచ్చిండు వాడు అంటావు. మరి అదేంటి అని అంటే మెంటల్ గడు వాడు. ఇంకొకళ్ళు అంటే నా పక్కన ఒకడు ఉన్నాడు, వాడు కూడా చెప్పట్లే తప్పు నాదేం కాదు, మా ఆఫీసర్ నాడు తిడతంటే వీడు చూసుకుంటున్నాడు కానీ లేదు సార్ ఆయన తప్పు చేయలేదని. ఇప్పుడు నువ్వు ఏ విషయాలు మాట్లాడతావు ఎక్కువ? అదేనా కదా, నువ్వు ఎక్కువ దేంతో ఉంటావుంటో దాని విషయాలు మాట్లాడతావు కదా. నాతోటి మీరు మాట్లాడారనుకో, నేనేం మాట్లాడతాను? నేను దేవుని మాట, నేను ఎప్పుడు బైబిల్ చదవటం ఈ పరిచయంగా తిరగటం చేస్తాను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కువ దేనితోటి ఉంటావో లేదా నీ బ్రెయిన్లో ఎక్కువ ఏది తిరుగుతూ ఉంటుందో అదే సంగతి పక్కనోడితో మాట్లాడతావు. అవునా కదా? కొంతమంది సెన్స్లెస్గా ఉంటారు, అవతలోడు చెప్పేది ఏమంటారు, వీళ్ళు చెప్పటమే వీళ్ళు చెప్పటమే. మైక్ టైసన్ అంటాం కాదు. కొంతమంది మైక్ ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇంటికాడ ప్రార్థన చేయరు, మైక్ ఇస్తే మాత్రం ఓ కొత్త పదాలు వస్తూ ఉంటాయి, కవిత్వాలు వస్తూ ఉంటాయి. మైక్ టైసన్లు అన్నమాట. నీకు ఏది ఎక్కువ ఆసక్తి కలిగి, నువ్వు ఏ విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటావో, నీ ఇంట్రెస్ట్ ఏంటో అవే నీ పక్కనోడితో మాట్లాడతావు. జనరల్గా మనం కలిసి ప్రయాణం చేస్తుంటే పంచుకుంటూ ఉంటాం కదా విషయాలు. ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడం ఎంత బోరు. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, షేరింగ్ ఈజ్ ఫెలోషిప్ బికాస్ వీఆర్ సెయిలింగ్ ఇన్ సేమ్ షిప్. అంటే ఒకే పడవలో ప్రయాణం చేసే వాళ్ళం కనుక పంచుకుంటాం. మీ క్యారేజ్ ఉంది, నా క్యారేజ్ ఉంది. తినేటప్పుడు కొంచెం మీది నాకేసి నాది మీరు వేసుకుంటారా లేదు? తెలుగులో సామెత ఉంటుంది, ఒంటరిగా తాగే అమృతం కంటే అందరం కలిసి తాగే అంబలికి రుచి ఎక్కువ ఉంటుందట. అంబలి అంటే తెలుసా మీకు? ఒంటరిగా అమృతం తాగితే ఏముంటుంది, అందరం కలిసి అంబలే, కానీ నలుగురు మాట్లాడుకుంటూ తాగితే అది ఎంత రుచి ఉంటుంది. అందరం కలిసి ఉన్నప్పుడు ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీకు పాయింట్ మీరు జాగ్రత్త వినాలి. నలుగురు ఉన్నప్పుడు పుర్రెకో బుద్ధి, నీ పుర్రెలు పుట్టేది నాకు చెప్తావు, నా పుర్రెలు పుట్టేది నీకు చెప్తావు. ఇప్పుడు నువ్వు యేసుతో సహవాసం చేస్తుంటే ఆయన నీకేం చెప్తాడు? భూమి మీద యేసు ప్రభు వారు చేస్తున్న ఏకైక కార్యం ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. మీకు అర్థమైందా? మీరు ఎందుకు చేస్తారు వర్క్? బీపీఎమ్మా? మీరు ఎందుకు చేస్తారు? ఆటో డ్రైవర్. మీరు ఎందుకు చేస్తారు? ఖాళీ చేస్తావా? బీపీఎమ్మేనా? ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఏం పని లేకుండా ఉంటాం కూడా పనే. నిద్రపోతా, ఏంటి తప్పేం లేదు. ఇప్పుడు నిద్రపోతండి.
అన్న ఫ్రీగా ఉన్నారా, ఫోన్ చేసి అన్న బిజీగా ఉన్నారా, లేకపోతే ఏమైనా పనిలో ఉన్నారా అంటే ఫ్రీగా ఉండటం కూడా పనిలో ఉండటమే. పని లేకుండా ఎవడు ఉంటాడు భూమి మీద? ఉంటాడు ఎవడన్నా? ఏం పని లేకుండా ఎవడు ఉండడు. పని లేదు, పనుకుంటానే, అదే పని. నాకు అదే, నీకు పని అవునా? నీకంటూ ఒక పని ఉంది, నాకంటూ ఒక పని ఉంది, నీకంటూ ఒక పని, మీకొక పని, వాళ్ళకొక పని, అందరికీ ఒక పని ఉంది. యేసు ప్రభు వారి పని ఏంటంటే సంఘమును కట్టడం మాత్రమే ఆయన పని. మీకు అర్థమైందా? ఏ పని చేసినా, ఇప్పుడు మీరు బీపీఎంలో చేసినా, మీరు ఆటో డ్రైవర్ చేసినా, మీరు ఇంకేది చేసినా మీ కుటుంబం కోసమా, నా కోసమా? ఎవరి కోసం? ఏముందండి, 100 రూపాయలు వస్తే 90 రూపాయలు వాడుకుంటావు, 10 రూపాయలు ఇక్కడ వేస్తావు. దేవుడు ఎంత అట్లా కూడా మాట్లాడుకోకూడదు. కొన్ని వేల మనుగుల వెండి మందిరం కట్టడానికి ఇచ్చి దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, ప్రభువా నీ స్వకీయ సంపాద్యములో నుండే కొంత నీకు ఇస్తా ఉన్నాం. ఎవరి సంపాద్యం? దేవా నీ స్వకీయ సంపాద్యములో నుండే ఇస్తా ఉన్నాం కొంత అన్నారు. మీరు చూడండి, 6 రోజులు నీ పని నువ్వు చేసుకో, 6 రోజులు నీ పని నువ్వు చేసుకో అంటే దాని అర్థం 6 రోజులు వ్యక్తిగతంగా క్రీస్తుతో, కుమారునితో, తండ్రితో నువ్వు సహవాసం చెయ్యి. 7వ రోజు 2 గంటలు 3 గంటలు సంఘంతో సహవాసం చేయన్నాడు. మన కుదురుద్దా? కుదురుద్దండి? 6 రోజులు నీ ఇష్టం, 6 రోజులు నీ ఇష్టం. 7వ రోజు ఇక్కడికి రమ్మన్నాడు. సమాజముగా కూడుట మానొద్దు, సమాజంగా కూడుకోండి. సహవాసం అని అంటే ఈ మాట మీరు జాగ్రత్త వినాలి. ఇందాక చెప్పారు కదా అన్న ఒక మాట, దాన్నే మళ్ళీ ఇంకో రకం చెప్తాను. సహవాసం అని అంటే ఒకరి కొరకు ఒకరు కానీ ఒకరి మీద ఒకరు కాదు. అర్థమైందా? ఒకరి కొరకు ఒకరు ఉంటారు ఇక్కడ. నా లోపాలు నువ్వు భరిస్తావు, నీ లోపాలు నేను భరిస్తా. మళ్ళీ చెప్తున్నా, మనకున్న కొత్త ఆజ్ఞ ఏంటంటే యేసు నిన్ను ఎట్లా ప్రేమించారో అట్లా ప్రేమించాలి. పరలోక ప్రార్థనలు ఏమంటాం మనం? పరలోక ప్రార్థన చేయరు కొంతమంది, కొన్ని సంఘాల వాళ్ళు. సరే, మ్యాండేటరీ ఏం కాదు, కానీ పరలోక ప్రార్థనలో చెప్పండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమున పరిశుద్ధపరచబడును గాక, గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయి అంటే ఫస్ట్ తండ్రిని వేడుకుంటున్నావు. అన్నం ఎవరిని అడుగుతారు? మీ బాబు అన్న నన్ను అడుగుతాడా, నిన్ను అడుగుతాడా? అంతేనే కదా. నా కొడుకు నిన్ను అడుగుతాడా, నన్ను అడుగుతాడా? ఏ కుమారుడైనా భోజనం కావాలి డాడీ నాకని ఎవరిని అడుగుతాడో వాళ్ళ తండ్రిని అడుగుతాడు. ఇక్కడ చూడండి, పరలోకమందున్న నా తండ్రా, మా తండ్రా? నీ సొత్తుగా దేవుడు. నేను పోయి, మీ పేరేం పేరు? ఈశ్వరప్ప. నేను తండ్రి దగ్గరికి పోయి, దేవా ఈశ్వరప్ప ప్రభు నన్ను బాగా బాధపెడతావా, ఆయన్ని శపించు తండ్రి, ఏదో ఒకటి చేయి తండ్రి అని అనుకో. ఈయన మళ్ళీ ఎవరికి తండ్రి? ఇప్పుడు నా కొడుకు బిడ్డ ఇద్దరు వచ్చి అడుగుతారు. వాళ్ళు ఏదో కొట్టుకుంటారు, వాళ్ళు ఏదో కొట్టుకొని వచ్చి అడుగుతారు. ఒకసారి వచ్చి, ఇప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు కంచెలు ఉంటాయి కదా, మనకు కంచెలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటాయి అన్నీ కాంక్రీట్ గీల్చి కదా. తొండ కనపడదు, తొండ. ఏమేమో వీడేమో మామూలు బాబు ఏమో తొండ అన్నాడు, ఎవరో ఫ్రెండ్ చెప్పిండట. ఈమెమంటుంది ఇది బల్లి అంటుంది, పాప ఏమంటుంది బల్లి, బాబా ఏమంటా ఉన్నాడు తొండ. వీడికి గల తొండని తెలుగు రాదు కదా, ఎవరో చెప్పారు తొండని. ఇద్దరు కొట్టుకొని నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? 2 మనకల్లా కాదా? వాడు ఎదురాడే పిచ్చోడు, వాడు తొండటేంది వాడు. నాకు తెలివి, నేను పెద్ద ఫస్ట్ పుట్టింది నేనా వాడా? నేను చెప్తే నేర్చుకోవాల్సిన వాడు వాడేమంటాడు తొండ అంటాడు డాడీ. నేను బల్లి అని చెప్తాను. అరే బల్లిరా, మన ఇంట్లో మన దగ్గర చూడవారా అని అంటాను. అంటే ఇప్పుడు ఎటు చెప్పినా చిరాకే. ఈ తొండ అంటేనేమో ఏమో పిచ్చుతానని అన్నట్టు అవుతారు. నాకు తప్పురా, ఇది తొండ కాదురా, దాని తొండే అంటారా అంటేనేమో పెద్ద హట్ అయింది. ఎట్లాగో మళ్ళీ తర్వాత ఆ టాపిక్ రాదా, నేనేం చెప్పాను, నానా అది గోడ మీద ఉన్నప్పుడు దాన్ని బల్లి అంటారు, కంచెల మీద ఉన్నప్పుడు దాన్ని తొండ అంటారు. మరి ఇప్పుడు ఇద్దరు హట్ కావద్దు, మరి ఏం చేయాలి? అంతేనా కాదా? అది తండ్రి స్థానం అట్నే ఉంటుంది కదా. అంతా సమన్వయం చేయాలి, ఎవరిని గాయపరచలేం కదా. కూతురైనా భార్యనైతే ఇక మరీ చేస్తాం కదా. ఇక అక్కడ అసలు టచ్ చేయకూడదు, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు అక్కడ షేక్ చేయదు. రైట్.
పరలోకమందున్న మా తండ్రి, మనందరి తండ్రి. నువ్వు పోయి ఈయన మీద దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కుదరదు, ఈయన కూడా తండ్రి. మా అనుదినాహారము మాకు అంటే తండ్రిని వేడుకుంటున్నారు. నెక్స్ట్, మా అపరాధములను క్షమించిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను ఇది కుమారుడు అంటే యేసు ప్రభు వారి యొక్క బాధ్యత. క్షమాపణ చేసేది ఎవరు, క్షమించేది ఎవరు? యేసు ప్రభు కదా. మూడోది, శోధనలోని తేక దుష్టు నుండి మమ్మల్ని ఇప్పుడు తప్పించేది పరిశుద్ధాత్మదేవుడు. అర్థమైందా? ఆ ప్రార్థన చేయటం మంచిది. స్పృహలో ఉండి అర్జెంటు వెళ్ళిపోతాను, పర్లో ప్రార్థన చేసుకోవాలి. దేవా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారి సంరక్షణకు అప్పగించుకొని వెళ్తున్నాం మనం. ఇప్పుడు వినండి, నిలువు, సిలువలో నిలువు ఏంటి అంటే ముగ్గురు, దేవుడు, త్రిత్వ దేవుడు, అడ్డం సంఘం. వీళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వీళ్ళతో ఖచ్చితంగా సహవాసం. ఇప్పుడు క్రీస్తుకున్న ఒక్కటే ఒక్క పని ఏంటి భూమి మీద? అంతే, మనం ఆయనతో జత పనివారు. ఇప్పుడు బీపీఎం గురించి మాట్లాడతా, ఈశ్వరప్ప గురించి అన్న మీరు మాట్లాడితే మీ పని గురించే మాట్లాడతారా లేదా? ఇప్పుడు నేను యేసుప్రభు కలిసి తిరుగుతా ఉంటే నాతో ఏం మాట్లాడతాడైనా? మీకు అర్థమైందని చెప్పింది ఏమో, మీకు అర్థమవుతుందా? అర్థమైనట్టు చేస్తాను. యేసు ప్రభుతో నేనుంటే ఆయన నాతో 24 గంటలు సంఘం కట్టడం గురించే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఆ సంఘం కోసం తన ప్రాణం పెట్టాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, తండ్రితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకున్నాడు. భూమి మీదకి వచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నేను చెప్పాను కదా, నువ్వు ఎంత వెల చెల్లిస్తే దాన్ని అంత జాగ్రత్త చూసుకుంటావు. 5 లక్షల రూపాయలు ఇక్కడ పడేస్తానా, లోపల జాగ్రత్త పెట్టుకుంటున్నా? అర్థమైందా? యేసు ప్రభు తన రక్తాన్నిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నీ శ్రమల్లో, బాధలు నిన్ను ఎట్టు వదిలిపెడతాడు? సంఘం అనేది క్రీస్తుది. ఆయన చేస్తున్న పని భూమి మీద అది. పరలోకంలో ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారి హృదయంలో, ఆయన తలంపులలో అన్నిట్లో నువ్వు నేనే ఉన్నావండి. భూమి మీదనేమో సంఘాన్ని కడుతున్నాడు, పరలోకంలో ఏం చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు. జనరల్గా అంటాం, మరి నువ్వు ఎందుకు బతుకుతావు రా అంటాం. అసలు నీ బతుకో లక్ష్యం ఉందా, పరమార్థం ఉందా? వాడు ఎందుకు బతుకుతా ఉండో వానికే తెలియదు అంటాం కదా. అంటే యేసుప్రభుని మనం అంటాం కాదు, కానీ అక్కడ రాయబడ్డది ఏంటంటే ప్రార్థించటానికే జీవిస్తున్నాడట. ఏముంది అక్కడ? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించుతున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ప్రభువా, ఏంటి నీ పని అని నేను అనను అనుకోను. నీ కోసం ప్రార్థించటానికే నేను జీవిస్తాను. యేసు ప్రభు వారి మనసులో, హృదయంలో, తలంపులలో, ప్రవర్తన, ఆయన ఏ కార్యం చేసినా సంఘము కోసమే చేస్తాడు. మీకు అర్థమైందా? మరి నువ్వు యేసుతో సహవాసం చేస్తే నీ ఆలోచనలు ఎటుంటాయి? అవునా కాదా? ఎందుకు 3 పదాలు గుర్తుపెట్టుకోండి. యేసుతో సహవాసం చేస్తే ఆయన సారూప్యం మనకు వస్తుంది. మనం ఏమంటాం? 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడు చిన్నప్పుడు అనేది, అదే నువ్వు మన జత పట్టకురా అనేది. జత పట్టకురా, మన సహవాసం చేయకురా అంటే వాళ్ళలాగా ఉండాలని చూడటం. డబ్బులున్నోడు మోటార్ సైకిల్ కొన్నాడు మా ఫ్రెండ్. మీ పేదవాళ్ళం అంటే వాళ్ళంత డబ్బు ఉన్న వాళ్ళం కాదు. 90లలో మోటార్ సైకిల్ అంటే మామూలుగా. వాడు 2 సార్లు మోటార్ సైకిల్ మీద ఎక్కించి తిప్పేసరికి ఇంటికి వచ్చి గొడవ. నేను మోటార్ సైకిల్ కావా, బండి కావా, ఏం కావాలి, వయసు ఎంత? వాళ్ళకి డబ్బులు బాగుంటే కొనుక్కున్నారా, మనకి ఎక్కడి? ఇంకోసారి వాళ్ళ జత పడితే నీ కాళ్ళలో కొడతాడు మా నాన్న.
అంటే ఏమైందంటే సహవాసం చేస్తే నువ్వు కూడా వాళ్ళలాగా ఆలోచిస్తావు, నువ్వు కూడా వాళ్ళలాగా ప్రవర్తించాలని చూస్తావు. ఎక్కువ నువ్వు ఎవరిని చూస్తూ ఉంటావో వాళ్ళలాగా తెలియకుండానే ప్రవర్తిస్తావు. మాతో కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. మా గురువు గారు వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా అంటా ఉంటాడు, ఇట్లా ప్యాంట్ ఎట్లా వాక్యం చెప్పేటప్పుడు ఆ ప్యాంట్లు లూజ్ ఉంటాయి కదా, ఇట్లా అనుకునేటోడు చూసుకుంటా ఉంటాడు. మా వాళ్ళందరూ వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా అంటా ఉంటాయి. ఇప్పటికీ ఎందుకంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చాలాసార్లు ఎందుకంటాను ఏమన్నా ఒకవేళ ఇట్లా ఏమన్నా అనుకుంటాను లేకపోతే ఏందని అంటే ఏం లేదు, అంతే ఆయన అంటాడు కాబట్టి ఆటోమేటిక్గా మేనరిజం అర్థమైందా? ఇట్లా అంటారు కొంతమంది. నాకు ఎందుకంటారో అర్థం కాదు, కానీ నేను అందుకని అడుగుతాను, నువ్వు ఎక్కువ ఎవరితో తిరుగుతావు, ఎవరు ప్రసంగాలు చూస్తావు? కొంతమంది ప్రసంగాలు చేస్తారు, ఈయన ప్రసంగం ఏంటంటే ఆయన వినపడతా ఉంటాడు. అవునా కాదా? నువ్వు ఎక్కువ ఎవరి వైపు చూస్తావో వాళ్ళలా మారిపోతా ఉంటావు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడు. యేసుతో సహవాసం చేయాలి. నువ్వు ఆ మనుషుల్ని ఈయన మంచోడు ఆయన లాగుంటా, ఈయన మంచోడు ఈయన లాగుంటా, ఈయన లక్షణాలు నేను పాటిస్తా, ఆయన లక్షణాలు ఇవన్నీ కాదు. యేసుతో ఎక్కువ సహవాసం చేస్తే యేసు ప్రభువులాగా జీవిస్తాం. అందుకని అన్నాడు. రోమా 8 చూడండి, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి, ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా. నువ్వు ఎక్కువ సహవాసం చేస్తే, యేసుతో సహవాసం చేస్తే యేసు సారూప్యం నీకు వస్తుంది. నేను మరలా చెప్తున్నా వినండి, నీకు ఒక ఆలోచన ఉంటుంది, సంఘంలో నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఇద్దరికి ఒకటే లక్ష్యం. నువ్వు ఇట్లా పోదాం అంటావు, నేను ఇట్లా పోదాం అంటా. అది మీలో యోగ్యులు ఎవరో కనపడి నిమిత్తం భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అన్నాడు. భిన్నాభిప్రాయం ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచిస్తే అది కూడా ఆలోచించాల్సిన విషయమే. పాస్టర్ గారు ఏదన్నా ఆలోచన చెప్పినప్పుడు దానికి నువ్వు ఎందుకు ఆయన చెప్తే ఆయనదే నెరవేర్చుకోండి, నేను చెప్పడం ఎందుకు అనుకోవద్దు. సంఘం ఆయనది కాదు, క్రీస్తుది. ఆయన పాటించినా పాటించకపోయినా మన ఆలోచనలు మనం చెప్పాలి. ఇదిగో ఈ కార్యక్రమం ఇట్లా చేయటానికి ఇట్లా చేద్దాం అన్నాడు, లేదు ఇట్లా చేద్దాం అన్నాలి. ఇప్పుడు నాకు బైబిల్ బాగా తెలుసు, లోకం మీకంటే ఎక్కువ తెలుసా? నాకు తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నింటినీ వివేచించును, కాబట్టి నాకు అన్ని తెలుసు అంటే ఇట్లే. ఒకసారి యూత్ మీటింగ్ అంతా కూర్చుంటే ఒక కుర్రోడు అన్నాడు, నువ్వేదో నన్ను ట్రాప్ చేయడానికి చూస్తాను, నన్ను ఏదో పడేయటానికి చూస్తాను అన్నాడు. నీకంటే తెలుసు అంటే నేను ఆత్మ కలిగిన నీ ఆత్మ సంబంధం ఎవరి చేత వివేచించబడ్డా కానీ వాడు అన్నిటినీ వివేచించును, నేను ఆత్మ కలిగిన నీ అన్నిటిని వివేచిస్తా అన్నాడు. అప్పుడు ఒక ట్రాక్టర్ పోతుంది, ఒక పాట వస్తుంది, సినిమా పాట. ఈడేమన్నాడు, ఆ పాట ఏ సినిమాలు అన్నాడు. అవి నాకెందుకు తెలుస్తాయి అని అంటే, మరి ఆత్మ సంబంధి అన్ని వివేచించాలిగా. మనకు అన్నీ తెలియదు. నాకు బైబిల్ తెలుసు, బెంగళూరు తెలుసా? బెంగళూరు పోవాలంటే నిన్నే పట్టుకొని పోవాలా లేదా, మిమ్మల్ని తీసుకుపోవాలా లేదా? అవునా కాదా? అన్నీ నాకే తెలుసు అనుకోవద్దు. ఏ రంగంలో ఎవరు అనుకోకుండా ఒకటి సంఘ క్షేమాభివృద్ధి కోసం నీకున్న జ్ఞానాన్ని తెలివిని ఉపయోగించాలి. ఎందుకు అనంటే యేసు ప్రభు వారు దృష్టి పెట్టింది దేని మీద? ఏం గడుతున్నాడు యేసు ప్రభు? భూమి మీద సంఘాన్ని గడుతున్నాడు, పరలోకంలో నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు, అంతే. మీకు అర్థమైందా? యేసుతో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తే ఏమైందంటే యేసులాగా నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నా యేసు ప్రభు వారు సంఘాన్ని గడుతున్నాడు అనే ఒక అభిప్రాయం మనందరికి వచ్చింది. ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధికి మనం ఏదైనా ప్లాన్ చేస్తే ఎవరన్నా వద్దంటారా? అందరం యేసులాగా ఆలోచిస్తామా లేదా? అరే యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, సంఘం కట్టబడటానికి, సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి నేను ఏదైనా చేస్తా. నేనేం చేయాలి చెప్పండి పాస్టర్ గారు అని అడగాల. నేను మళ్ళీ చెప్తున్నా, పాస్టర్ గారి కోసం కాదు. నువ్వు గనక యేసుతో సహవాసం చేస్తుంటే యేసు నీతో ఎప్పుడు ఇదే మాట్లాడతాడు, సంఘం గురించి మాట్లాడతాడు. మీకు అర్థమైందా? అప్పుడు
నువ్వు యేసుతో సారూప్యం గలవాడి అవుతావు. గలతీయులకు రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన. సహవాసం చేస్తే సారూప్యం వస్తుంది, అప్పుడు నువ్వు సంపూర్ణతలోనికి పోతావు. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఇది అల్టిమేట్ గోల్, సబార్డినేట్ గోల్ అదే, చీఫ్ గోల్ కూడా అదే. యేసుతో నువ్వు సహవాసం చేయాలి, దర్శాలు యేసులాగా మారిపోవాలి, అది అల్టిమేట్. అంతే. పరలోకం పోతావు రేపు ఇవన్నీ ఉండవు. అక్కడికి పోయిన తర్వాత కూడా నువ్వు ఆయనలాగా లేకపోతే రానియడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను నన్ను తండ్రి అయిన దేవుడు క్రీస్తునందే చూస్తూ ఉంటాడు, క్రీస్తునందే చూస్తాడు. ఆయనను బట్టే నీకు నాకు విలువ. ఆయన లేకపోతే తండ్రి దగ్గర విలువ లేదు మనకు. మీకు అర్థమవుతుందా? సహవాసం చేయాలి క్రీస్తుతో, అప్పుడు ఆయన సారూప్యం వస్తుంది. ఇక నెక్స్ట్ నువ్వు సంపూర్ణం అన్నమాట. మీరు 4వ అధ్యాయము ఎఫెసీ 4:11 చదవండి. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ ఈ ప్రవక్తలు ప్రవక్తలు సువార్తికులు చాలా మంది వాళ్ళకంటూ ఏ సంఘం లేదనుకోండి, ఏమంటాడంటే నేను ఇవాంజలిస్ట్ అంటాడు. అమ్మో, ఇవాంజలిస్ట్ అంటే అంత సింపుల్ అనుకుంటాను. ఆయన ర్యాంకు 3rd ర్యాంకు, ప్రవక్త తర్వాత ర్యాంక్. అది ఏ పని లేదు. మీరు ఏ చర్చ్ అంటే చర్చి లేదండి. మరి ఏంటంటే నేను ఇవాంజలిస్ట్ అంటాడు. స్థానిక సంఘమే లేనోడు ఇవాంజలిస్ట్ అట్టయితే. అపోస్తలుడు ప్రవక్త తర్వాత స్థానం ఇవాంజలిస్ట్ది అంటే అసలు నువ్వు పాస్టర్ కంటే ఒక మెట్టు ఎక్కువ నీది. కాపరు కూడా 4వ 5వ కదా. ఈ పరిచర్యలు అన్నీ కూడా ఎందుకంటే నిన్ను నన్ను క్రీస్తు సారూప్యంలోనికి, అనగా ఆయన సంపూర్ణతలోనికి తీసుకుపోవటానికి. ఇక పిల్లలుగా ఉండొద్దు అక్కడ. అందుకే 2 విషయాలు చెప్పాడు. 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అంటే పసిపిల్లల్లాగా ఆలోచించకండి, యేసులా ఉండటానికి మీరు అన్ని విషయాల్లో ఎదగాలి. మీకు అర్థమవుతుందా? చిన్నపిల్లల ఆలోచనలు మంచివి కావు. పౌలు భక్తుడు అన్నాడు, ఒకప్పుడు పిల్లవాడిగా ఉంటుని, పిల్లవాడిలాగా ఆలోచించి తిని, పిల్లవాడిలాగా యోచించి తిని, పిల్లవాడిలాగా మాట్లాడి తిని, ఇప్పుడు పెద్దవాడిని అయితే పిల్లవాడి చేష్టలు మారివేసింది. పిల్లోడులాగా ఉంటాం మంచిది. వాడు ముదురు బుద్ధులోడు రా అంటాం. ఎందుకంటాం ముదురు బుద్ధులు అంటే వాడు పిట్ట కొంచెం కోతగాను, వాడు లేడు కానీ పెద్ద మాటలు మాట్లాడతారు రా వాడు అంటే. చిన్నపిల్లోడు లాగా ఉండాలి, పెద్దోడులాగా ఆలోచించాలి, మెచ్యూరిటీ ఎక్కువ ఉండాలి. అర్థమైందా? పసిపిల్లల్లా ఉండొద్దు ఇక మీదట. ప్రవక్తలు సువార్తికులు వాళ్ళందరూ ఉన్నారు. మనమంతా కూడా క్రీస్తు సారూప్యంలోకి ఎదగటానికి వాళ్ళు మనకు సహాయం చేస్తారు. నీకంటూ ఒక కాపర్ లేకపోతే, నీకంటూ ఒక సంఘం లేకపోతే నువ్వెట్లా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకుంటావు? ఈ మాట వినండి. 99 గొర్రెలు వదిలిపెట్టి ఏం చేసిండు ఆయన? ఆ గొర్రెను తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కలిపిండు? గొర్రె మందలో ఉంటేనే క్షేమం. అర్థమైందా? గొర్రె మందలో ఉండాలంతే, ఒంటరిగా ఉండటం కుదరదు. నీకంటూ స్థానిక సంఘం ఉండాల్సిందే. నేను ఒంటరిగా ఉంటా, నేను బైబిల్ చదువుకుంటా, నేను ఈ వారానికి ఈ చర్చికి పోతా, ఆ వారానికి ఆ చర్చికి పోతా అంటే మందలో లేని గొర్రె ఎప్పటికైనా కలిసిపోద్ది. సింహం ఏదో పట్టేస్తుంది టక్కున. అర్థమైందా? ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. యోహాను ప్రాముఖ్యంగా ఎంచిన అంశం సహవాసం. ఈ అంత్యకాలంలో సహవాసం కావాలి. క్రీస్తు సంఘం పిల్లలు మరి ఎక్కువ కూడుకుంటూ ఉండాలి. నువ్వెందుకు సంఘంతో కలవట్లేదు అని అంటే క్రీస్తుతో కలవట్లేదు. క్రీస్తుతో సహవాసం చేయాలి, అప్పుడు ఆయన సారూప్యం కలుగుతుంది, అప్పుడు నువ్వు సంపూర్ణుడవు అవుతావు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు. ఇంతవరకు మీరు వినిన ప్రతి మాటకై మీ కృతజ్ఞతలు.
క్రీస్తుతో మేము నిరంతరం సహవాసం చేయుటకు, ఆయన ఆసక్తి ఏంటో మేము గ్రహించి అలాగను నడుచుకుంటాము. దేవా, ఆయన సారూప్యం గలవారవుటకు, ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారమై ఉండుటకు మీరు సహాయం చేయండి. సంఘం సహవాసం విలువ మాకు తెలియజేయండి, ప్రాముఖ్యతను ఎరిగింప చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. సమయంలో టీ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక కుటుంబం వారు వెజ్ పప్పు